వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ విస్తారంగా వానలు కురవకపోవడంతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో నీటి కష్టాలు తగ్గడం లేదు. భూగర్భ జల మట్టాలు పడిపోయి బోర్లు ఎండిపోతున్నాయి. మిషన్ భగీరథ ద్వారా అందే మంచినీరు సరిపోక జనం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజలకు నీటి కోసం కోటి తిప్పలు తప్పేలా లేవు. కరీంనగర్ నగరపాలిక పరిధిలో నీటి కష్టాలు మొదలయ్యాయి. నీళ్లు లేక బోర్లన్నీ ఎండిపోతున్నాయి. కట్టరాంపూర్, కోతిరాంపూర్, పోచమ్మవాడ, లక్ష్మీనగర్, కాపువాడ, గణేష్ నగర్, తిరుమల్ నగర్, భరత్ నగర్, హనుమాన్ నగర్, అలకాపురి ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. గతంలో 250 అడుగుల లోతు వరకు వేసిన బోర్లు సైతం ఎండిపోయాయి. కొత్తగా 300 అడుగుల లోతు వరకు బోరు వేసిన చుక్క నీరు రావడం లేదు. కార్పొరేషన్ ద్వారా ఇంటింటికి అందిస్తున్న నీళ్లు సరిపోవడం లేదు. 2 రోజులకోసారి కేవలం పావుగంట, అరగంట మంచినీరు వదులుతుండటంతో ఏమాత్రం చాలడం లేదు. దీంతో ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీళ్లు లేక కొన్ని కుటుంబాలు కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కార్పొరేషన్ నల్లాల ద్వారా ఇచ్చే నీరు నగరంలో ఉన్న లక్షల కుటుంబాలకు సరిపోదు. అపార్ట్మెంట్లు, అద్దె ఇళ్లు, గేటెడ్ కమ్యూనిటీలు అంతా బోరుబావులపైన ఆధారపడతాయి. ప్రస్తుతం బోర్లు కూడా ఎండిపోతుండటంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నగరపాలికలో ట్యాంకర్ నీటికి 600 చెల్లించి ముందస్తుగా బుక్ చేసుకుంటేనే నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రైవేటు ట్యాంకర్లు 800 నుంచి 1500 వసూలు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. 5000 లీటర్ల ట్యాంకర్ తెప్పిస్తే 1-2 రోజులే వస్తున్నాయని, ఒక్కోసారి ట్యాంకర్లు కూడా దొరకడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నీటి కష్టాలు తీరేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. మే నుంచి మాకు బోర్ ఎండిపోయింది. మళ్ళా బోరు 800 ఫీట్లు వేయించినాం. అయినా ఒక్క చుక్క రాలేదు. 3 లక్షల ఖర్చు అయింది. మాకు నీళ్లకు బాగా కష్టం అవుతుంది. తాగడానికి కూడా నీళ్లు లేవు. కార్పొరేటర్ ఫోన్ చేస్తే ట్యాంకర్ పంపిస్తాడు. ఆ నీళ్లు కొంచెం వాడుకుంటూ చేసుకుంటాం. నల్ల నీళ్ళు కూడా వస్తలు. మాకు అర్ధ గంట వస్తుంది. ఆ నీళ్లు కూడా చిన్న గిన్నెలలో పట్టుకుంటున్నాం. వాటర్ ప్రాబ్లం వల్ల కాలేజ్కి పోతలేదు. స్నానానికి బాగా ఇబ్బంది అవుతుంది. నెల రోజుల నుంచి మాకు నీళ్ళు ఎత్తలేవు. బోర్ ప్రాబ్లమ్స్, వాటర్ వల్ల స్కూల్కి పోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. వేరే ఇళ్ళకి పోయి నీళ్ళు తెచ్చుకుంటూ అవుతుంది. ఇంత క్రితం ఎప్పుడు కూడా బోర్ ఇంతవరకు ఎండిపోయిన సందర్భం లేదు మాకు. ఇప్పుడు బోర్ ఎండిపోయింది. మంచినీళ్ళు కూడా సరిగ్గా రావటం లేదు. మున్సిపాలిటీలో పోయి కంప్లైంట్ చేసి ఆఫీసర్స్తో మాట్లాడితే 4 బిందెలు పట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చారు. వాటితో నెల తీసుకోవాల్సి వస్తుంది. 250 ఫీట్లు వేసిన ఇంతవరకు మాత్రం ఎండిపోలేదు. ఈ రోజు మాత్రమే ఎండిపోయింది. డ్యామ్ దగ్గరనే ఉంది కానీ పర్కులేషన్ ఇక్కడ వరకు లేనట్టున్నది. దానికి ట్యాప్స్ అనేది కొంచెం డైలీ వచ్చేలా చూడండి. డే బై డే వస్తుంది కానీ వచ్చినా కూడా ఒక ½ అవర్ వస్తుంది. సరిపోవట్లేదు. ఇప్పుడు ఇంకా స్కూల్స్ టైము మాకు కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. ట్యాంకర్స్ కొందామని బుక్ చేద్దామని అదైతే లేదు. వీళ్ళు పంపించినా కూడా మాకు సరిపోవట్లేదు. కొంచెం మన డ్యామ్కి వాటర్ పంపించేటట్టు చూడండి. అసలు బోర్లలో నీళ్ళు లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇంటికి పోయి తీసుకొచ్చుకున్నది అవుతుంది. నల్లలు అయితే ఒక 10 నిమిషాలే వదులుతున్నాడు. అసలు వదులుతలేడు. 2 రోజులకు ఒకసారి. పిల్లలకు మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. మాకు రోజు నీళ్ళు కావాలి. ట్యాప్ వాటర్ కావాలి. రోజు 1 గంట వదలండి. లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం నీటి మట్టాలు దారుణంగా పడిపోయాయి. 24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 5 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. వానలు కురిసి డ్యాం నిండకపోతే తాగునీటికి సైతం తిప్పలు తప్పేలా లేవు. బోర్లు ఎండిపోతున్న ప్రాంతాలన్నీ డ్యాంకు దగ్గరలోనే ఉన్నా నీటి నిల్వ లేకపోవడమే జలమట్టాలు పడిపోవడానికి ప్రధాన కారణమని స్థానిక నాయకులు చెబుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. వీలైనంత వరకు ట్యాంకర్లు తెప్పియడం జరుగుతుంది. ఆ ట్యాంకర్లు తెప్పించిన వాళ్ళకి నీళ్లు సరిపోవట్లేదు. మనకు ఎల్లంపల్లి, మిడ్ మానేర్ నుంచి వచ్చే నీటి సామర్థ్యం తక్కువ అవడం వల్ల మన కరీంనగర్లో కానీ ప్రతి వాడలో ఈ సమస్య ఉంది. వాటర్ లేవు. భూగర్భ జలాలు ఎండిపోయినాయి. నీటి కొరతపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని కుటుంబ అవసరాలకు సరిపడా నీటిని అందించాలని స్థానికులు కోరుతున్నారు.